అండి. శారీ చిన్నగా అయినప్పుడు మనం ఏ విధంగా ఏ క్లాత్లు జెయింట్లు వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇది ఆపట్టు క్లాత్ లాగా ఉంది అనమాటను, కొంచెము షైనింగ్, అందుకని ఆపట్టు తెచ్చుకోమన్నాను. కాటన్ వాటికి కాటను, సిల్క్ వాటికి పాలిస్టర్ జెయింట్ వేసుకోవాలి. ఎందుకు ఇది చీర పన్న ఇదంతా తక్కువ వస్తుంది మనకు అంటే, మనం వేరే ప్లేస్లలో ఒక్కొక్కసారి కొంటామండి షాపింగ్కి వెళ్ళినప్పుడు. అక్కడ మనము చూసుకోము, తేగానే ఒక్కొక్కసారి చూసుకోము, పనిలో పడి మనము ఎక్స్చేంజ్ ఆఫర్ ఉండదు అనమాటను. వేరే దగ్గర తెచ్చుకున్నప్పుడు కొన్ని షాపింగ్ మాల్లలో బయట తెచ్చుకున్నప్పుడు కూడా 1 వీక్ మాత్రమే ఎక్స్చేంజ్ ఉంటుంది పెద్ద షోరూమ్లలో, మళ్ళీ తర్వాత ఇచ్చే ఛాన్స్ ఉండదు. అప్పుడు మనకు ఏ విధంగా మనం ఇది ఎట్లా కట్టుకోవడానికి వీలు ఉంటుంది అనేసి ప్లాన్ చేసుకుంటే కనుక ఇలా జెయింట్ మాత్రం చేసుకోవాలండి. ఈ చీర పన్నాను ఏ విధంగా ఉంది, ఇది లోపల కట్టు చెంగు పోతుంది. ఇలా ఈ విధంగా జెయింట్ చేయాలి. జెయింట్ చేసే విధానం చూద్దాం, చూడండి. కట్ట చెంగు పొర మన అది చీర పన్న లోపలిది రెండు ఈ విధంగా చేసుకోవాలండి. ఫస్ట్ పైనుండి కట్టు నడుము దగ్గర ఉండేది కరెక్ట్ చూసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది ఏం చేయాలంటే ఇట్లా ఫాల్ లాగా మందంగా కుట్టుకోవాలండి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. కింద మనకు ఫాల్ వేసినంత గ్రిప్గా ఉంటుంది. ఇప్పుడు చీరకు జెయింట్ చేసుకుందాము. చూడండి, చీర జెయింట్ రెడీ అయిపోయింది. హైట్ ఉన్న వాళ్ళకు కూడా చీర సరిపోదండి. కట్ట చెంగులో మనకు బ్లౌజ్ వచ్చిందంటే అది అలాగే ఉంచుకోవచ్చు, లేదు రాలేదంటే ఇలా జెయింట్ చేసుకోవాలండి. మనం షాపింగ్ మాల్స్లలో ఎక్కడ కొన్నా కూడా ఏ ప్లేస్లలో కొన్నా చీర తక్కువ వచ్చినా కూడా ఇదే ప్రాబ్లం అండి. అందుకని ఇలా జెయింట్ వేసుకోవాలి. ఓకేనా అండి, ఇలా జెయింట్ వేసుకోండి ఈ విధంగా. హాయ్ అండి. శారీ చిన్నగా అయినప్పుడు మనం ఏ విధంగా ఏ క్లాత్లు జెయింట్లు వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇది ఆపట్టు క్లాత్ లాగా ఉంది అనమాటను, కొంచెము షైనింగ్, అందుకని ఆపట్టు తెచ్చుకోమన్నాను. కాటన్ వాటికి కాటను, సిల్క్ వాటికి పాలిస్టర్ జెయింట్ వేసుకోవాలి. ఎందుకు ఇది చీర పన్న ఇదంతా తక్కువ వస్తుంది మనకు అంటే, మనం వేరే ప్లేస్లలో ఒక్కొక్కసారి కొంటామండి షాపింగ్కి వెళ్ళినప్పుడు. అక్కడ మనము చూసుకోము, తేగానే ఒక్కొక్కసారి చూసుకోము, పనిలో పడి మనము ఎక్స్చేంజ్ ఆఫర్ ఉండదు అనమాటను. వేరే దగ్గర తెచ్చుకున్నప్పుడు కొన్ని షాపింగ్ మాల్లలో బయట తెచ్చుకున్నప్పుడు కూడా 1 వీక్ మాత్రమే ఎక్స్చేంజ్ ఉంటుంది పెద్ద షోరూమ్లలో, మళ్ళీ తర్వాత ఇచ్చే ఛాన్స్ ఉండదు. అప్పుడు మనకు ఏ విధంగా మనం ఇది ఎట్లా కట్టుకోవడానికి వీలు ఉంటుంది అనేసి ప్లాన్ చేసుకుంటే కనుక ఇలా జెయింట్ మాత్రం చేసుకోవాలండి. ఈ చీర పన్నాను ఏ విధంగా ఉంది, ఇది లోపల కట్టు చెంగు పోతుంది. ఇలా ఈ విధంగా జెయింట్ చేయాలి. జెయింట్ చేసే విధానం చూద్దాం, చూడండి. కట్ట చెంగు పొర మన అది చీర పన్న లోపలిది రెండు ఈ విధంగా చేసుకోవాలండి. ఫస్ట్ పైనుండి కట్టు నడుము దగ్గర ఉండేది కరెక్ట్ చూసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది ఏం చేయాలంటే ఇట్లా ఫాల్ లాగా మందంగా కుట్టుకోవాలండి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. కింద మనకు ఫాల్ వేసినంత గ్రిప్గా ఉంటుంది. ఇప్పుడు చీరకు జెయింట్ చేసుకుందాము. చూడండి, చీర జెయింట్ రెడీ అయిపోయింది. హైట్ ఉన్న వాళ్ళకు కూడా చీర సరిపోదండి. కట్ట చెంగులో మనకు బ్లౌజ్ వచ్చిందంటే అది అలాగే ఉంచుకోవచ్చు, లేదు రాలేదంటే ఇలా జెయింట్ చేసుకోవాలండి. మనం షాపింగ్ మాల్స్లలో ఎక్కడ కొన్నా కూడా ఏ ప్లేస్లలో కొన్నా చీర తక్కువ వచ్చినా కూడా ఇదే ప్రాబ్లం అండి. అందుకని ఇలా జెయింట్ వేసుకోవాలి. ఓకేనా అండి, ఇలా జెయింట్ వేసుకోండి ఈ విధంగా.